నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో రఫేల్ విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పడబోతుంది. దీంతో మొదటిసారి ఫ్రాన్స్ కి బయట అవకాశం వస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా అనేక పరిశ్రమలు, ఉత్పాదన సంస్థల్ని భారత గడ్డ మీదనే ప్రోత్సహిస్తున్నారు. దేశీయ అవసరాల కోసం భారతదేశంలోనే అనేక యూనిట్స్ ని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రదేశాలలో రక్షణ రంగ యూనిట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీకి రంగం సిద్ధమవుతుంది. రఫేల్ విమానాలకు అవసరమైన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇందుకోసం ఫ్రాన్స్ కి చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ TASL మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్ లోని TASL లో తయారవుతాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక రక్షణ రంగం మీద దృష్టి పెట్టారు. రక్షణ రంగ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయడం మీద ఫోకస్ చేశారు. దీంతో మన సైన్యం కోసమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ రంగ ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. ఇంకా 2013-14 ఆర్థిక సంవత్సరానికి 686 కోట్లగా భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు ఉండేవి. 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 23,622 కోట్లకు చేరాయి. అంటే గత 10 ఏళ్లలో భారతదేశ రక్షణ రంగ ఎగుమతులు దాదాపు 34 రెట్లు పెరిగాయి. భారత్ ప్రస్తుతం దాదాపు 80కి పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మేలు రకం ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ఎగుమతులు చేయగలుగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం కొద్దీ ఈ ఉత్పత్తులను విరివిగా కొంటున్నాం. దీంతో 2029 నాటికి 50,000 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ ను భారత రక్షణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత్ లో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల పనితీరు, ఖచ్చితత్వం, శక్తియుక్తులపై ఇతర దేశాలకు నమ్మకం ఏర్పడింది. అందువల్లే అవి భారతీయ రక్షణ రంగ సంస్థలకు పదే ఆర్డర్లు ఇస్తున్నాయి. పర్యవసానంగా గత 10 ఏళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధి సాధ్యమైంది. మరోవైపు ఈ ఎగుమతులు అన్ని పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో సాగుతున్నాయి. దొంగదారులు, అక్రమ ఆయుధాలు, స్మగ్లింగ్ మార్గాలను భారత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. భారత భూభాగం మీద నక్సలిజం వంటి తీవ్రవాద సంస్థల్ని నిర్మూలించడం ద్వారా భారత్ పటిష్ట చర్యలు తీసుకోగలిగింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పుణ్యమా అని ప్రపంచ దేశాలకు భారత్ సత్తా మరోసారి తెలిసొచ్చింది. దీంతో భారతదేశంలో తయారైన ఆయుధాలు, టెక్నాలజీ పరికరాలను విపరీతంగా డిమాండ్ వచ్చింది. శత్రువు మీద దాడి చేయడం ఒక ఎత్తు అయితే శత్రు దాడులను ఎదుర్కోవడం మరో ఎత్తుగా మారింది. ఈ మాదిరిగా 2 రకాల ఆయుధ సంపత్తిని భారతదేశం తయారు చేసుకుంటుంది. అసలైన ఆత్మ నిర్భర్ భారత్ ను రక్షణ రంగంలో చాటి చెప్పగలిగింది. ప్రపంచ దేశాలకు భారతదేశ సైనిక పటిమ తెలిసి వచ్చింది. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన బలమైన ఆయుధ సంపత్తి గురించి ప్రపంచం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. భారతదేశం దగ్గర మేలు రకం ఆయుధ సంపత్తి ఉంది అని ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. నిజానికి ఇటువంటి ఆయుధ సంపత్తిని భారతదేశం కొంతకాలంగా ఇతర దేశాలకు అమ్ముతుంది కూడా. దీని ద్వారా బోలెడు ఆదాయం మరియు ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో రఫేల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ యుద్ధ విమానాలు భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా మారాయి. ఈ మల్టీ రోల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన IAF, భారత నౌకాదళం సామర్థ్యాలను గణనీయంగా పెంచాయి. 2016లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత వాయుసేన కోసం 36 రఫేల్ యుద్ధ విమానాలను 59 కోట్లకు సుమారు అంటే 9.4 బిలియన్లు కొనుగోలు చేసింది. ఈ విమానాలు 2019-22 మధ్య కాలంలో భారత్ కి చేరాయి. ఇటీవల ఏప్రిల్ 2025లో భారత నౌకాదళం కోసం 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి భారత్, ఫ్రాన్స్ మధ్య 63,000 కోట్లు అంటే సుమారు 7.4 బిలియన్లు విలువైన మరో కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఇక్కడ మనం రఫేల్ యుద్ధ విమానాల గొప్పతనం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటిదాకా రఫేల్ విమానాలలోని అన్ని పార్టులను దేశీయంగానే తయారు చేస్తున్నారు. దీని తయారీలో డసాల్ట్, థేల్స్ వంటి అతిపెద్ద రక్షణ సంస్థలు పాలు పంచుకుంటున్నాయి. విమానం యొక్క అనేక ఏవియానిక్స్ మరియు లక్షణాలు డైరెక్ట్ వాయిస్ ఇన్ఫెంట్ RBE-2 AA యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే, రాడర్ మరియు ఆప్ట్రానిక్ సెక్టియర్ ప్రాంటిక్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సెన్సార్ వంటివి దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి మరియు రఫేల్ ప్రోగ్రాం కోసం ఉత్పత్తి చేశారు. మొదట 1996లో సేవలోకి ప్రవేశించాలని నిర్ణయించబడిన రఫేల్ కోల్డ్ వార్ తర్వాత బడ్జెట్ కోతలు మరియు ప్రాధాన్యతలతో మార్పుల కారణంగా గణనీయమైన ఆలస్యాన్ని ఎదుర్కొంది. 3 ప్రధాన వైవిధ్యాలు ఉన్నాయి. రఫేల్ C సింగిల్ సీట్ ల్యాండ్ బేస్డ్ వర్షన్, రఫేల్ B ట్విన్ సీట్ ల్యాండ్ బేస్డ్ వర్షన్ మరియు రఫేల్ M సింగిల్ సీట్ క్యారిడార్ బేస్డ్ వర్షన్.
రఫేల్ చాలా ఉన్నత స్థాయి చురుకుదనంతో కూడిన ఆధునిక జెట్ ఫైటర్ గా అభివృద్ధి చేశారు. డసాల్ట్ డెల్టా వింగ్ ని యాక్టివ్ క్లోజ్ కపుల్డ్ కనార్డ్ తో కలపడానికి ఎంచుకుంది. ఈ విమానం 3.6 గ్రాముల నుండి 9 గ్రాముల వరకు తట్టుకోగలదు. రఫేల్ సోలో డిస్ప్లేలో 10.5 గ్రాముల మరియు అత్యవసర పరిస్థితుల్లోనూ గరిష్టంగా 11 గ్రాములు చేరుకోవచ్చు. రఫేల్ ఒక ఏరోడైనమిక్ గా అస్థిరమైన విమానం మరియు కృత్రిమంగా స్థిరత్వాన్ని అమలు చేయడానికి మరియు నిర్వహించడానికి డిజిటల్ ఫ్లై బై వైర్ ప్లేట్ నియంత్రణలను ఉపయోగిస్తుంది. 213 కిలోమీటర్లు 132 మైళ్లు తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. విమానంలో ఉన్నప్పుడు శిక్షణా కార్యకలాపాల సమయంలో 15 నాట్లు అంటే 28 కిలోమీటర్లు 17 మైళ్ల కంటే తక్కువ వాయు వేగాల్ని గమనించవచ్చు. డసాల్ట్ అనుకరణల ప్రకారం రఫేల్ స్టోబార్ కన్ఫిగర్ చేయబడిన విమాన వాహక నౌకలు పనిచేయడానికి తగినంత తక్కువ వేగ పనితీరును కలిగి ఉంది మరియు ఎటువంటి మార్పులు లేకుండా స్కీ జంప్ ఉపయోగించి బయలుదేరగలదు. నావికాదళ ల్యాండింగ్ల అదనపు ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి రఫేల్ ఎం బాగా బలోపేతం చేయబడిన అండర్ క్యారేజ్ ని కలిగి ఉంది. అరెస్టర్ హుక్ మరియు జంప్ స్ట్రక్ నోస్ వీల్ ఇది కాటాపుల్ట్ లాంచ్లతో సహా చిన్న టేకాఫ్ల సమయంలో మాత్రమే విస్తరించి ఉంటుంది. ఇది అంతర్నిర్మిత నిచ్చెన క్యారిడార్ ఆధారిత మైక్రోవేవ్ ల్యాండింగ్ సిస్టమ్ మరియు జడత్వ నావిగేషన్ సిస్టమ్ ను బాహ్య పరికరాలకు సమకాలీకరించడానికి కొత్త ఫిన్టిప్ టెలిమీర్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. మొత్తంగా రఫేల్ ఎం యొక్క నావికా మార్పులు ఇతర వేరియంట్లతో పోలిస్తే దాని బరువు 500 కిలోగ్రాములు పెంచుతాయి. రఫేల్ ఎం వైమానిక దళ వేరియంట్లతో దాదాపు 90% సాపూర్యత కలిగి ఉంటుంది. క్యారియర్ ఆధారిత విమానాలకు అసాధారణమైనప్పటికీ నిల్వ స్థలాన్ని తగ్గించడానికి దాన్ని మల్టీ స్పార్ రెక్కలను మడవలేకపోయింది. ఇక ఫ్రాన్స్ యొక్క మొట్టమొదటి అణుశక్తితో నడిచే క్యారియర్ చార్లెస్ డి గల్లే పరిచయం ద్వారా పరిమాణ పరిమితులు భర్తీ చేయబడ్డాయి. ఇది మునుపటి క్యారియర్ లైన్ పోచ్ మరియు క్లెమిన్స్యూ కంటే చాలా పెద్దది. 2001లో ప్రవేశపెట్టిన రఫేల్ ను ఫ్రెంచ్ వైమానిక దళం మరియు ఫ్రెంచ్ నావికా దళంలో క్యారియర్ ఆధారిత కార్యకలాపాల కోసం ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అనేక దేశాలకు ఎగుమతి కోసం మార్కెట్ చేయబడింది మరియు ఈజిప్షియన్ వైమానిక దళం, భారత వైమానిక దళం, భారత నావికా దళం, ఖాతర్ వైమానిక దళం, హెలేనిక్ వైమానిక దళం, క్రొయేషియన్ వైమానిక దళం, ఇండోనేషియా వైమానిక దళం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైమానిక దళం మరియు సెర్బియాన్ వైమానిక దళం కొనుగోలు కోసం ఎంపిక చేశారు. అత్యంత అధునాతనమైన మరియు సమర్థవంతమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పరిగణిస్తారు. కానీ సుదీర్ఘ కాలం తర్వాత రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాలు ఫ్రాన్స్ కు బయట తయారు చేస్తున్నారు, అది కూడా భారత్ లో. అందున హైదరాబాద్ లో ఈ తయారీ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లో రఫేల్ యుద్ధ విమానాల తయారీకి శ్రీకారం చుట్టారు. యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు 2 ఫ్యూజ్లేజ్లను అందించనుంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సిఎండి సుకరణ్ సింగ్ తెలిపారు. భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి పురోగతిని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఇప్పటికే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీల విడిభాగాల తయారు చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందంపై డసో ఏవియేషన్ చైర్మన్ అండ్ సిఇఓ ఎరిక్ ట్రాఫియర్ మాట్లాడుతూ భారత్ లో మా ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది కీలక అడుగు అని చెప్పారు. భారత రక్షణ రంగంలో మా సేవలను విస్తరించేందుకు ధన్యవాదాలన్నారు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుంది, అంతేకాదు నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు. మొత్తం మీద రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ యూనిట్ తో హైదరాబాద్ కి ప్రాచుర్యం పెరుగుతోంది. ఈ ఉత్పత్తులను దేశీయ సైన్యం అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు కూడా వీలవుతుంది. దీంతో స్వయం ప్రతిపత్తి పెరుగుతుంది అని ఆశించవచ్చు. ఏదేమైనా భారత్ అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. మేరా భారత్ మహాన్. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ వైరల్ గా మారాలన్నా, వ్యూవర్షిప్ రావాలన్నా, మేము బ్రేక్ ఈవెన్ కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్, ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఛానల్ ని ఆపాలని కానీ, లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిపడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు. నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. అలాగే అడుగులు ముందుకేస్తున్నాం.
మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.